రాష్ట్రంలో పొగమంచు తీవ్రత పెరుగుతోంది. పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు చల్లటి గాలులు, పొగమంచుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 13 జిల్లాలకు పొగమంచు ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల నిన్న సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మబ్బులు పట్టి చలిగాలులు వీచాయి. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో సోమవారం 17 జిల్లాల్లో 15 డిగ్రీల్లోపు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యల్పంగా కొమరంభీం, ఆసిఫాబాద్లో 10.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్లో 11.8, నిర్మల్లో 12.2, సిద్దిపేటలో 12.6, రాజన్న సిరిసిల్లలో 13.7, జగిత్యాలలో 13.8, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లిలో 13.9, మంచిర్యాలలో 14.1, నిజామాబాద్లో 14.4, ములుగులో 14.6, కామారెడ్డిలో 14.7, జనగామ, మెదక్లో 14.8, వికారాబాద్లో 14.9, యాదాద్రి, భువనగిరి, వరంగల్ జిల్లాల్లో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 15 నుంచి 19 డిగ్రీల మధ్య రాత్రి టెంపరేచర్స్ నమోదయ్యాయి. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అత్యల్పంగా 16.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిటీ అంతటా 20 డిగ్రీల కన్నా తక్కువగానే రాత్రి టెంపరేచర్స్ రికార్డయ్యాయి. ఇక వెదర్ కి సంబంధించిన ప్రస్తుత డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన. యశోద, రాష్ట్రంలో చలి తీవ్రత నార్మల్గా ఉన్నా కానీ పొగమంచు అయితే డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు గత 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేస్తూ ఉన్నారు. అత్యధికంగా పొగమంచు ఉండడం కారణంగా ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేశారు. మెయిన్గా చెప్పాలంటే కూడా నిన్న నుంచి ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాలకు సంబంధించి కూడా పొగమంచు హెచ్చరికలు జారీ చేశారు. పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశం ఉందని చెప్పేసి ఒక 13 నుంచి 15 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. యశోద, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జనగాం, సిద్దిపేట, దాంతోపాటు ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి దాదాపు 15 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అయితే ఈ పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఎవరైతే బయటికి వచ్చే వాళ్ళు ఉంటారో దాంతోపాటు ఏదైతే జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే చాలా వరకు ఇటు హైవేలకు సంబంధించి కూడా చాలా వరకు మార్నింగ్ జర్నీ చేసే వాళ్ళకు సంబంధించి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే ఉదయం వేళ జర్నీ ఉన్నారో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దీంతో పాటు ఈ రోజు రేపైతే మన ఉత్తర ఈశాన్య జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఇటు చలికి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే నార్మల్గానే ఉంది. వచ్చే 3 రోజుల్లో అయితే చలి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏవైతే ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, దాంతోపాటు ఆదిలాబాద్ కావచ్చు, ఏజెన్సీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు 15 డిగ్రీల నుంచి 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతా ఉన్నాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇటు నార్మల్గా చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్య జిల్లాలకు సంబంధించి అయితే మనకు 15 డిగ్రీల నుంచి 18 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మనకు 20 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్కి సంబంధించి పట్టాన్ చెరువు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఈ ఏరియాలకు సంబంధించి మనకైతే దాదాపు నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపు నిన్న మనకు 15 డిగ్రీలు ఇటు పట్టాన్ చెరువులో నమోదైతే ఇటు రాజేంద్ర నగర్లో చూసుకున్నట్టే 16 డిగ్రీలు నమోదైంది. సో ఇవి కనిష్ట ఉష్ణోగ్రతలు. అంటే చలి మనకి ప్రజెంట్ అయితే ఎక్కువగా లేదనే చెప్పుకోవచ్చు. ఇది నార్మల్ చలి, చలికాలంలో ఉండే చలి మాత్రమే మనకు ఉంది. ఏదైతే మనకు 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీలు నమోదవుతాయో ఆ ఏరియాలు చూసుకున్నట్టయితే ఆ డిగ్రీలు నమోదైతే అది మనకు చలి తీవ్రత అని చెప్తా ఉంటారు. సో ప్రజెంట్ అయితే మనకు 13 డిగ్రీల తర్వాతనే నమోదవుతుంది కాబట్టి ఇవి కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలు నమోదవుతుంది కాబట్టి మనకు చలి తీవ్రత నార్మల్గానే ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ప్రజెంట్ ఇటు పొగమంచుకు సంబంధించి అయితే దట్టంగా కమ్ముకుంటూ ఉంది. పొగమంచుకు సంబంధించి మాత్రమే మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. చలికి సంబంధించి అయితే మనకు ఎట్లాంటి అలర్ట్స్ లేవు, దాంతోపాటు ఎట్లాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. సో హైదరాబాద్కి సంబంధించి పొగమంచు అయితే మరింత దట్టంగా కమ్ముకుంటుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి
సంబంధించి ఇటు పొల్యూషన్ కారణంగా ఈ దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి పటాన్ చెరువు కావచ్చు, దాంతోపాటు రాజేంద్ర నగర్ కావచ్చు, సో ఈ ఏరియాలతో పాటు మిగతా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు దట్టంగా పొగమంచు కమ్ముకుంటా ఉంది. దాదాపు మనకు ఉదయం 8-9 అయినా కూడా సూర్యుడు కనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాకపోతే చలి మనకు ఉదయం వేళల్లో చలి తీవ్రత కాస్త ఉంటుందని చెప్పుకోవచ్చు. అది కూడా పొగమంచు కారణంగా కాస్త చలిగాలు వీచడం వల్ల ఈ చలి తీవ్రత అయితే మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే చలి అయితే ప్రజెంట్ ఎట్లాంటి అలర్ట్స్ లేవు, నార్మల్గానే చలి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. పొగమంచుకు సంబంధించి మాత్రమే ఇటు హెచ్చరికలు అయితే జారీ చేశారు యశోద. ముఖ్యంగా ఈ రోజుతో పాటు రేపు హైదరాబాద్తో పాటు మన రాష్ట్రంలో ఉన్న ఉత్తర ఈశాన్య జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.